సహవాసంలో మనం ఉన్న వాక్యాన్ని చదివేగాక. హల్లెలూయా. దేవుని సంగమా, మరి ఈరోజు దేవుని వాక్యం కోసం మొదటి దినవృత్తాంతముల గ్రంథము చూద్దామండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయము 24. చాలండి. యెహోయాదా కుమారుడైన బెనాయా వీటి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలుల్లో ఘనత నొందిన వాడు ఆయన. మరి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం చూసినట్టుగా అక్కడ ఎవరి గురించి చెప్పబడిందండి? తన కుమారుడు ఎవరు? బెనాయా. పేరు ఎప్పుడైనా విన్నారా? బెనాయా పేరు ఎప్పుడైనా విన్నారా? అసలు నా చూడండి, అందరూ బెనాయా పేరు ఎప్పుడైనా విన్నారా? వెళ్ళలేదు కదా, వీళ్ళు చాలా మంది వెళ్ళలేదు. మరి ఇక్కడ దగ్గరలో కూడా బెనాయా ఇంజనీరింగ్ కాలేజ్ అని దగ్గరలో ఉంటుంది, ఊరుపూడి దగ్గర. ఏదైనప్పటికీ ఇది ఒక క్రిస్టియన్ పేరు, మరి ముఖ్యంగా బైబిల్లో ఉన్న వ్యక్తి పేరు. మరి పాత నిబంధన గ్రంథంలో ది బుక్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ బెనాయా ఇస్ ఎ వెరీ స్పెసిఫిక్ నేమ్. కాబట్టి ఆది వాక్య ఎవ్రీ భాషలో చూస్తే బెనాయా అనే మాటకు అర్థము దేవుడే కట్టువాడు. బెనాయా అనే మాటకు అర్థం ఏంటండి? దేవుడే కట్టువాడు. గాడ్ ఈస్ ద బిల్డర్. కాబట్టి మరి అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు, కొంతమంది పేరు ఎక్కడ ఉంది, ఇప్పుడు వెళ్ళలేదు. అందుకనే దేవుని యొక్క వాక్యము మనకు అనుదినము ధ్యానించినప్పుడు దేవుని యొక్క వాక్యం విశిష్టమైన వ్యక్తుల పేర్లు మనకి అర్థమవుతుంది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి దినవృత్తాంతముల గ్రంథము మనం ఇంగ్లీష్లో చూస్తే ద బుక్ ఆఫ్ ఫస్ట్ క్రానికల్స్. మరి బైబిల్లో చారిత్రాత్మక పుస్తకాలు, హిస్టారికల్ బుక్స్ అనే కేటగిరీలో ఈ దినవృత్తాంతముల గ్రంథం మనకి విధించబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఓల్డ్ టెస్టమెంట్లో మనం చూస్తే మరి ఫస్ట్ 5 పంచకాండాలని థోరా అని పిలుస్తారు. తర్వాత మరి వీటిని, ఈ పుస్తకాలని వాటి సమయంలో రాజుల దినవృత్తాంతాలని హిస్టారికల్ బుక్స్, చారిత్రాత్మక పుస్తకాలని పిలుస్తారు. ఆ తర్వాత పోయిటిక్ బుక్స్, బుక్ ఆఫ్ సామ్స్, ప్రొవర్బ్స్, ఎక్లెసియాస్టిస్, మరి కీర్తన, సామెతలు, ప్రసంగి, పరమగీతం. ఆ తర్వాత ఉన్న బుక్స్ అన్ని కూడా ప్రొఫెటిక్ బుక్స్, ప్రవక్తల యొక్క గ్రంథాలు. అలా 39 బుక్స్ మనకి ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్నాయి. 38 పుస్తకాల రీతిగా పాత గ్రంథంలో ఉన్నాయి. అయితే ఏంటి ఈ బెనాయా అనే వ్యక్తి యొక్క విశిష్టత లేక ప్రత్యేకత అని మనం గమనిస్తే, దేవుని సంగమా, అది దేవుడే కట్టువాడు అనే మాటకు అర్థం. అందుకనే ద బిబ్లికల్ నేమ్స్ ఇన్ హీబ్రూ లాంగ్వేజ్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. బైబిల్లో ప్రతి మాట కూడా చాలా ప్రత్యేకమైనది. మరి ముఖ్యంగా ఆదిమ భాష అయినటువంటి హెబ్రీ ఓల్డ్ టెస్టమెంట్లో, గ్రీకు భాష న్యూ టెస్టమెంట్లో చాలా ప్రత్యేకంగా ఉంటాయి పేర్లు. అయితే మరి బెనాయా యొక్క జీవితాన్ని మనం గమనిస్తే దానికి పేరు తగ్గట్టుగానే దేవుడే అన్ని కట్టేవాడు అన్న రీతిగా తన జీవితము కొనసాగిందండి. మరి దేవుడు తనని ఏర్పాటు చేసుకున్న సమయం నుంచి ఆయన విశ్వాసిగా, ఉన్నతమైన భక్తులుగా ఉండడానికి దేవుడు బెనాయాని ఏర్పాటు చేసుకోవడము జరిగింది. అందుకనే మరి తర్వాత 30 మందిలోనూ ఇద్దరు వాసుకెక్కులు కానీ ముగ్గురులో ఎవరికి సాటి వాడు కాలేదు. దావీదు తన దేహ సంరక్షణ అధిపతిగా ఉంచాను. మరి ఈ బెనాయా యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మనందరికీ చిన్నప్పటి నుంచి మనకి తెలుసు కదా, టీవీలో మనం కార్టూన్స్ చూసేవాళ్ళు. మరి హీ-మ్యాన్, సూపర్ మ్యాన్ వీళ్ళందరూ ఉంటారు. ఇప్పుడైతే ఏమంటారండి? బాహుబలి అంటారు. అందరికి అర్థమయ్యేలా చాలా ఎత్తైన వాడు, ఆజానుబాహుడు, అందరూ తిరిగిన వీరుడు. మరి ఆ రీతిగా అప్పట్లో చాలా పెద్ద హీ-మ్యాన్, పెద్ద బాహుబలి ఈ యొక్క బెనాయా. ఎందుకంటే మరి శరీరంలో చాలా ప్రతిష్టత, చాలా దృఢమైన శరీరం కలిగిన వ్యక్తి. మరి 7 అడుగుల ఎత్తు, అలాగే మరి భుజాలు, మరి కండలు తిరిగిన బలమైనటువంటి పరాక్రమశాలి. అందుకనే దావీదు కూడా తన యొక్క సైన్య అధిపతుల్లో రక్షకుడిగా ఈ యొక్క బెనాయాని సెలెక్ట్ చేసుకున్నాను. మీరు టీవీలో చూస్తారు కదా, బౌన్సర్స్ అంటే తెలుసు కదా, అంత హైట్ పొడుగుండి సెలబ్రిటీస్ దగ్గర సెక్యూరిటీగా ఉంటారు. ఎందుకంటే మనం చూస్తే చాలు, ఎవరి దగ్గరికి రాని
ఫుల్ సెక్యూరిటీ. అయితే దావీదు కూడా ఇటువంటి వ్యక్తిని ఆ రీతిగా సెక్యూరిటీగా సైన్యంలో అధిపతిగా అపాయింట్ చేసుకున్నాడు. అయితే తన జీవితంలో ప్రత్యేకమైన విషయం ఏంటంటే సంగమా, భౌతికంగా శారీరకంగా ఎంతైతే బలముగా ఉన్నాడో ఆత్మీయ స్థితిలో కూడా అంతే బలముగా బెనయ ఉన్నట్టు దేవుడి వాక్యము సెలవిస్తున్న. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఈ లోకంలో మనం చూసాం, ఎన్నో మంది గొప్ప వ్యక్తులు లోకంలో పుట్టారు. మరి వారి యొక్క గొప్పతనాన్ని అనేక మందికి చాటారు. అయితే మరి మన దేశంలో కూడా చాలా మంది ఆ రీతిగా పుట్టారు, జన్మించారు. మరి క్రీడల్లో, స్పోర్ట్స్లో మనం చూస్తే మరి మన ఇండియాలోనే ఒక వ్యక్తి మనకి బాగా తెలుసు. అంటే మరి మీకు అంత ఐడియా ఉండకపోవచ్చు. రాణా సింగ్ అని ఒక ఆయన పంజాబీ రాష్ట్రానికి చెందిన ఆయన, చాలా బలవంతుడు. మరి ఒలింపిక్స్లో మరి ఆ కుస్తీ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ ఇండియాకి తీసుకొచ్చాడు. అయితే ఈ బెనయ తన యొక్క భౌతిక దేహ దారుణ్యాన్ని బట్టి చాలా బలంగా ఉన్నాను అని తాను ఎప్పుడు కూడా రచించుకోలేదు. కానీ దేవుని యొక్క ఆత్మీయ స్థితి నాలో ఎలాంటి, నేను ఆత్మీయంగా ఎదుగుతుగా ఉంటున్నాను అనే విషయాన్ని బాగా గ్రహించాడు. అందుకనే ప్రభువా నీవే నన్ను కట్టు అని అనుదినము ప్రార్థన చేసేవాడిని. ఈ రోజున మనం చూస్తే లోకంలో కూడా అనేక మంది భౌతికంగా వారి యొక్క దేహాన్ని కాపాడుకుంటున్నాం, చాలా మంచిదే. మరి ఉదయం లేవగానే జిమ్ములకు వెళ్ళిపోతూ ఆయన బరువులు ఎత్తుతూ ఎంతో శ్రమపడుతూ ఉన్నారు. మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో శ్రమపడుతూ ఉన్నారు. అయితే ఇంత కష్టము పడుతున్న అందరూ మరి ఆత్మ విషయమై ఏం చేస్తున్నారు, మరి హృదయంలో దేవుని స్థితి ఎలా ఉంది అనే విషయాన్ని గమనించాలి కదా. అందుకని దాన్ని సాదృశ్యం అప్పుడే బెనయ ఏం చెప్పాడంటే, నన్ను భౌతికంగా కట్టినవాడు దేవుడే, అలాగే ఆత్మీయంగా నన్ను కట్టినవాడు దేవుడే అని చెప్పారు. అందుకనే కీర్తన 127లో ఏముందంటే, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని బట్టి వారి ప్రయాసము వ్యర్థమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో గాడ్ ఇస్ ద బిల్డర్ ఆఫ్ అవర్ లైఫ్. అందుకనే మన జీవితాన్ని మరి ముఖ్యంగా ఆత్మీయంగా మన జీవితాలు దేవునికి సమర్పించుకోవాలి. మరి అపోస్తలుడైన పౌలు గారు కూడా చెప్తారు, చక్కని మాట చెప్తారు పౌలు గారు, మన అంతరంగ పురుషుడు లోపల హృదయము ఆత్మీయ జీవితం, బయట భౌతిక స్థితిలో మరి బాహ్య పురుషుడు అని చెప్పడం జరిగింది. అయితే లోకంలో ఎవరైనా ఉన్నారండి, మరి ఫస్ట్ 15 ఏళ్ళు యవనంగా ఉండి, తర్వాత 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అలాగే యవనంగా ఉండేవాళ్ళు ఎవరు ఉన్నారు? లోకం ఎవరు లేదు. అది అసాధ్యం, దట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకంటే మన జీవితంలో మన యొక్క వయసు పెరిగే కొద్దీ భౌతిక స్థితి రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటారు. మన యొక్క స్కిన్ టైట్గా ఉన్న స్కిన్ లూజ్ అయిపోతుంది, మన ఎక్కుల్లో బలము సన్నగిల్లిపోతుంది. అందుకనే బాహ్య పురుషుడు దినదినము మరి బలహీనమవుతున్నారు, కానీ అంతరంగ పురుషుడు దినదినము దేవుల్లో బలపడుచున్నాడు అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. The inner man is getting strength day by day and becoming more powerful, whereas the outer physical man is day by day becoming slow and decaying అని చెప్తారు. కాబట్టి మన జీవితాల్లో ఆత్మీయ స్థితి దేవుడే మనకి కట్టాలి. మరి ప్రభువా నన్ను కట్టు అని ఎంతమంది మనం దేవుని అడుగుతున్నాం ఈ లోకంలో? ప్రభువా ఆత్మీయ స్థితిని కట్టు అని మనం ఎంతమంది అడుగుతున్నాం దేవుణ్ణి? మరి పరిశుద్ధాత్మ ఈరోజు అందరితో మాట్లాడుతున్నారు. మన జీవితాలు దేవుని ప్రభువా నా జీవితాన్ని కట్టు అని మనం అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మనందరినీ బహు బలంగా కడతారని. అందుకనే ఈ లోకంలో చూడండి, మామూలుగా గృహాలను చూస్తే ఈ రోజుల్లో ఒకప్పుడు రెండు ఇటుకల మధ్య ఏముండేదండి? సిమెంట్ ఉండేది. ఏముండేదండి? ఇటుకల మధ్య సిమెంట్ ఉండేది. దాన్ని మళ్ళీ ఎలా తయారు చేసేవారంటే, ఆ కంకర అంతా కూడా మెషిన్లో వేసి దాన్ని మొత్తం ఆడించి సిమెంట్ కలిపి, నీరు కలిపి, ఇసుక కలిపి మొత్తం అంతా రెండింటికల మధ్య వేసేవారు. వాటి ఎంతో బలంగా ఉండేది. అయితే ఈ రోజుల్లో కట్టడంలో మారిపోయిన పరిస్థితి. డైరెక్ట్గా రెడీమేడ్ ఇటుకలు వచ్చాయి. ఏంటంటే రెడీమేడ్ ఇటుకలు పైకి ఎంత లాభం ఉన్నాయి, అవి ఒక 100 పేరుస్తే చాలా గోడైపోతుంది. సరే, అంత మారిపోయిన పరిస్థితి. అంత హైబ్రిడ్ అంటే అంత హైబ్రిడ్ రెడీమేడ్ జీవితం, అంత హైబ్రిడ్ రెడీమేడ్. కానీ ఆత్మీయ జీవితం హైబ్రిడ్గా రెడీమేడ్గా ఉండదు. దేవుని విషయంలో దేని కూడా మనకి పనికిరావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుళ్ళు ఎప్పుడు కూడా మనం
రీతిగా ఆత్మీయ విషయంలో ఎవరైతే తమను తాము గురించి జాగ్రత్త పడతారో దేవుడు తప్పకుండా వారి జీవితాన్ని కడతారని. కాబట్టి మనందరము కూడా దేవుని యొక్క ఆత్మీయమైన దేహాలుగా ఉంటున్నాం. అందుకని యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైనప్పుడు ఆయన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి మహిమ శరీరాన్ని దాల్చుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. The body of Jesus Christ is not a physical body but it is a glorified body. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మనందరం కూడా చనిపోయినా సరే భౌతికంగా చనిపోవచ్చు, కానీ తరతరాలకు యుగ యుగాలకు మళ్ళా దేవుడితో రాకుండా వచ్చినప్పుడు సదాకాలం మనము కూడా ఆయన మహిమ శరీరాన్ని మనము దాల్చుకుంటామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎంత గొప్ప భాగ్యం అండి. మన భారం చింత ఉంటారు లోకంలో, అయ్యో నా శరీరము క్షీణించుకోవచ్చునని, నా బలము తగ్గిపోవచ్చునని, ఎంతకాలం ఈ యొక్క అనారోగ్య పరిస్థితులు చాలా వినాశనానికి గురవుతారని తెలుస్తున్నాం. అయితే దేవుడు ఏమంటారంటే, నీవు నా చేతిలో చెక్కబడి ఉన్నావు, నీవు నా సత్తా చెప్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం దేనికి చింతించక్కర్లేదు. మన గొప్ప రక్షకుడైన దేవుడు మన జీవితం ఈ లోకంలోనే మరి బలముగా కట్టాలని ఆయన ఆశపడుచున్నాడు. అయితే మనం ఏం చేయాలంటే, ప్రభా నా హృదయం తీసుకోండి, నా జీవితాన్ని మీరు కట్టండి మనము అడగాలి. ఆ రీతి అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితాన్ని కడతారండి. మనందరం సామెతల గ్రంథం చూద్దామండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనము చూద్దాము. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 18వ వచనం. The book of Proverbs, chapter 29, verse 18. 29:18 సామెతలు. చాలండి. దేవునికి లేనిలా చదువులు కట్టు లేక తిరుగుదురు, ధర్మశాస్త్రము అనుసరించేవాడు ధన్యుడు. మరి దేవుక్తి అనే మాట మనం చూస్తే మరి ఆదిమ ఎవ్రీ భాషలో దావత్ అనే మాట ఉపయోగించబడ్డారు. దీన్ని ఇంగ్లీష్లో ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటారు, దాన్ని గాస్పెల్ అని కూడా అంటారు. సింపుల్గా తెలుగులో దేవుని సువార్త వాక్యం. కాబట్టి ఈ సువార్త, ఈ వార్త మనందరినీ కూడా దేవుడికి చేర్చింది. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మరి కట్టు లేక అంటే ఉదాహరణకు మనం ఏదైనా పొలంలోకి వెళ్ళినప్పుడు మరి భారీ అయిన మరి పదులైన కొమ్ములు కలిగిన ఎద్దులను కట్టకుండా వదిలేస్తే ఎద్దులు ఏం చేస్తాయి? మొత్తం పొలం అంతా తిరిగేస్తాయి. పైగా ఎవరైనా దారిలో వస్తే ఇక్కడ పని అయిపోయినట్టు ఆ యొక్క ఎద్దులు వచ్చి కొమ్ములతో పొడిసేస్తాయి. అలాగే కట్టులేని స్థితిలో ఉన్నప్పుడు ఈ లోకంలో మనకి అపాయము కలుగుతారు. అందుకనే ఈ లోకంలో దేవుని యొక్క బిడ్డలుగా ఉంటున్న మనకి లోకంలో ఉన్న వారికి చాలా వ్యత్యాసం ఉంది. ఎస్, there is difference clearly between the people of God and the people of this world. అందుకనే ఈ లోకంలో వారికి మన దేవుడు ఇచ్చినటువంటి నియమాలు ఆజ్ఞలతో వారికి పని లేదు. ఎందుకంటే వాటిని పట్టించుకోరు, వాటిని నమ్మరు. అయితే దేవుని బిడ్డలుగా ఉన్న మనము దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క వాక్కులు మన జీవితంలో కలిగి ఉన్నాం. అందుకని మనకంటూ దేవుడు ఒక చక్కటి జీవన విధానాన్ని, నియమాలని మనకు